ఎంఆర్ఓ గారికి బంగారుపేట గ్రామ ప్రజలు నమస్కరించి నీకు తెలియజేయడం ఏమనగా, మా ఊరి మునగ ప్రాంతం. మేము ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల నుంచి మా ఊరికి శ్మశానం ఏర్పడుతున్నాం. అది ఒకప్పుడు ఎంఆర్ఓ గారే మాకు ఇచ్చినారు. కానీ ఇప్పట్లో ఎవరో మరి వచ్చి మా శ్మశాన్ని ఆక్రమించుకుంటున్నారు. కానీ మేము అక్కడ పోయేదానికి ఈ బుద్ధి అందరం కలిసి ఊరంతా పోయినాం. కానీ మేము పోయడానికి అక్కడ జేసీబీలు ఏమి లేవు. మేము ఎవరికి తెలుసుకోవాలో మాకు అర్థం కావట్లేదు సార్. దయ ఉంచి మా ఊరి శ్మశానాన్ని మాకు చేయాల్సిగా మీకు నమస్కరించి చెప్తున్నాం సార్. మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం సార్. మా శ్మశానం కబ్జా చేసుకుంటే మేము ఎక్కడికి పోవాలి? మా ఊర్లో ముసలోళ్ళు ఇప్పుడు మంచాన పడి ఉంటారు. వాళ్ళందరినీ ఎక్కడ వేయాలి చెప్పండి? మీరే న్యాయం చెప్పండి సార్. 40 ఏళ్ల నుంచి లేనిది ఇప్పుడు మాదంటే ముందంతా ఏం చేస్తున్నారు మీరు? చెప్పండి ఒకరో న్యాయం మాకు. ఇదే సార్ మేము అడిగేది. మాకేమొద్దు, మా శ్మశానం మాకు ఇచ్చేసారు సార్, అంతే. మేము పెట్టింది కూడా అదే సార్. ఇప్పుడు మేమందరం కూడా పన్నులు సాధించి మరీ వచ్చినాం. అది మా శ్మశానం మాకు కాదు సార్. మంచాలు ఉంటారు ముసలోళ్ళు, రేపో మాకు అంటారు. యాడి వాళ్ళు మేము ఎత్తుకొని వాళ్ళను చెప్పు. మీరే చెప్పండి సార్, మీరే మాకు న్యాయం చేయండి సార్, అంతే. ఎంఆర్ఓ వారికి ధన్యవాదాలు, నమస్కారములు. 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నాము, మాధవరం గ్రామ పంచాయతీలో. మేము 40 ఏళ్ల నుంచి మేము శ్మశానం అదే ఉంది మాకు. ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవరో వచ్చి భూ కబ్జా చేసుకుంటున్నారు. మేము ఇక్కడ ఉండే వాళ్ళు ఎటు వెళ్ళాలి? మిగతా మేము శ్మశాన వాటిక మాకు ఫస్ట్ నుంచి ఉంది కదా. ఇప్పుడు వచ్చి మధ్యలో మీరు వెళ్ళిపోమంటే కబ్జా చేసుకుంటే ఇప్పుడు మేము ఎక్కడ చూసుకోవాలి? ఎంఆర్ఓ గారే పర్మిషన్ ఇచ్చారు కదా ఒకప్పట్లో. ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు?